నెంబర్ 1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. వ్యాపార ప్రకటనల కొరకు కింద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఇటు అసెంబ్లీ సమావేశాలని వదిలేసి, అంటే ఇక్కడ బడ్జెట్ కి సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలో ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తున్నారు. అంటే అసెంబ్లీని ఎక్కొట్టి ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఇటు చూసుకుంటే విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా తనని సస్పెండ్ చేయాలి అంటూ కూడాను మదన్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. అసలు ఈ రెండింటిని మనం ఏ విధంగా చూడాలి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఖచ్చితంగా అతను అసెంబ్లీని అగ్గొట్టడానికి ట్రై చేస్తాడు. అతను ఏం మాట్లాడగలుగుతాడండి? అతను అక్కడ అసెంబ్లీకి వస్తే అసెంబ్లీ ఎందుకు అగ్గొట్టాలనుకుంటున్నాడు అనేటువంటి ఆలోచిస్తే 11 మందిని వేసుకుని బిక్కుమంటే వాళ్ళ మధ్యలో వెళ్ళలేడు. ఎందుకంటే అతను 5 సంవత్సరాల్లో వేధించిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారితో సహా అక్కడ ఉన్నారు. మొన్న రఘురామకృష్ణరాజు గారు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడి చెవిలో గుసగుసలాడి ఆయన ఏమన్నాడో ప్రపంచానికి తెలియదు. ఆయన ఏమన్నాడో. కాబట్టి ఇలాంటి ర్యాగింగ్ అంతా తట్టుకోవాలంటే అతని వల్ల కాదు. అసలే బురతపోడు కాబట్టి ఈ ర్యాగింగ్ తట్టుకోలేడు. లైన్ హార్టెడ్ ఉండాలండి. ఆ ర్యాగింగ్ తట్టుకుని నిలబడి కలబడి పోరాడాలంటే చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఒకసారి ఆయన ఒక్కడే ఉన్నా కానీ నిలబడి మాట్లాడాడు అక్కడ అసెంబ్లీలో. ఈ 151 మంది ఎంత దుర్మార్గం చేసినా వీళ్ళ నుంచి వెళ్ళిపోయిన 3-4 ఎగతాళి గేలు చేస్తున్నా కించపరుస్తున్నా కానీ ఒకడు నిలబడి వాళ్ళు ఎదుర్కొన్నాడు ఆయన. మరి అటువంటి పరిస్థితి ఈయనకు ఉందా అంటే ఉండదు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి అంత సమర్థుడు కాదు, వివేకవంతుడు కాదు. అతని నోట్లోంచి ప్రెస్ ముందు మాట్లాడలేడు, చీటీ చూసుకోకుండా కూడా మాట్లాడలేడు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే అతను వేరే దారి లేదు. ఏదో వంక పెట్టుకుని ఢిల్లీ పోవాలి. ఢిల్లీ పోయి అక్కడ అరాచకాల గురించి అది మాట్లాడుతున్నానని చెప్పి ధర్నా, లా అండ్ ఆర్డర్ కాపాడాలి, రాష్ట్రపతి పాలన కావాలి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా నయం, అతను నాకు ముఖ్యమంత్రి నాకు ఇచ్చేయాలి, నాది ఆ కుర్చీ 30 ఏళ్ళు అన్నాను నేను, 30 ఏళ్ళు నాకు కావాలని అడగలేదు. ఇంకా అంటే ఏం లేదు, ఎందుకంటే నాకు సిగ్గు శరం ఏం లేదు కదా, ఏమని అడుగుతారు. దీన్ని బట్టి మనం అసలు తెలుగుదేశం వాళ్ళు కూడా ఏం చేయాలంటే వీళ్ళు కూడా కొంతమంది చేత అక్కడ ధర్నా చేయించాలి. ఇతను ప్యారలల్ గా ఇతను ఓ పక్కన ధర్నా చేస్తుంటే వాళ్ళు ఇంకో పక్కన చేయాలి. ఇతను 11 సిబిఐ 7 ఈడీ కేసులతోటి 10-12 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఈ కేసులు అర్జెంట్ గా తేల్చాలి, ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదిని ప్రపంచం మీద వదిలేయకూడదు అని చెప్పేసి న్యాయస్థానాలకు వ్యతిరేకంగా ధర్నా చేయాలి వాళ్ళు, లేదా సిబిఐ ఈడీలకు వ్యతిరేకంగా ధర్నా చేయాలి. న్యాయస్థానాలకు వ్యతిరేకంగా చేయకూడదు కాబట్టి సిబిఐ ఈడీల మీద ధర్నా చేయాలి. ఎందుకు చేయట్లేదు? అది వీళ్ళు కూడా చేయాలి. అలా ఊరికే విమర్శిస్తే సరిపోదండి. అతను సిగ్గు విడిచి చేస్తున్నాడు. ఇగో సిగ్గు విడిచి నేషనల్ మీడియాని ఖచ్చితంగా ఆకర్షించింది. అతను ధర్నా చేస్తున్నప్పుడు అతను బరితెగించి చేసిందంతా అతను చేసి ఇళ్ల మీద పడి చేస్తున్నప్పుడు వీళ్ళు కూడా చేయాలి ఆ పని. ఇప్పుడు చూడండి, అమరావతి రైతులు వాళ్ళ జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన కాలం చెప్పి శిబిరాల్లో కూర్చుంటే వీళ్ళ కూడా 3 రాజధానులు శిబిరం పెట్టి ర్యాగింగ్ చేశారు. అది అన్యాయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు త్వరగా తేల్చి అతను జైలుకి పంపండి, లేకపోతే అర్జెంట్ గా కేసులు తేల్చండి అని చెప్పడం న్యాయం. ఆ పని చేయాలి వీళ్ళు. ఇంకోటి ఏంటంటే, అసలు అతను ఈ 5 సంవత్సరాల్లో అతను ప్రతిరోజు కనీసం 10 తప్పులు చేశాడు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు, అవినీతి చేశారు, ఇసుక, మద్యం, భూములు, రకరకాలుగా. కాబట్టి అతని మీద కేసులు నమోదు ఎందుకు చేయలేదో నాకు అర్థం అవట్లేదు. ఇప్పటికే అసలు ఈపాటికే పుంకాలుగా కేసు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కేసులు నమోదు చేసి ఆ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి డబ్బులు రికవరీ చేయాలి. ఇది ఎప్పటి నుంచో చెప్తాను నేను. 40 రోజుల నాడు ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొదటి నుంచి చెప్తా ఉన్నాం, అర్జెంట్ గా అతని నుంచి రికవరీ చేయండి. మట్ట గిడసలా జారిపోతారు వీళ్ళు. లేట్ అయ్యి కొలిది లేట్ చేయకూడదండి. జనాలు కూడా
ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెడితే జనాలకు సానుభూతి వస్తుందని అనుకుంటున్నారేమో ప్రభుత్వ పెద్దలు. ఏమి రాదని ఇంత అన్యాయం చేసిన వాడిని వాళ్ళ గాయం ఎవరికి మానలేదు ఇంకా. ఇప్పుడు ఇచ్చాపురం మొదలు పెడితే హిందూపురం వరకు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎవ్వరు కూడా ఇతని పట్ల సానుకూలంగా లేరు. ఇతని బాధితులే మొత్తం అంతా. డెఫినెట్ గా జగన్ ప్రేమికులు కూడా ఉన్నారు. జగన్ ప్రేమికులకి నొప్పేముందండి, వాళ్ళదేం పోదు. తనది కాకపోతే తాడి చెట్టుకి ఎదురెక్కమన్నట్టు వాళ్ళు పెద్ద పట్టించుకోరు. కానీ ఇతన్ని 60% మంది మాకు ఉద్రబాబంతో వచ్చారు బయటికి. ఇతని మీద, ఇతని గ్యాంగ్ మీద, ఇతనికి సహకరించిన అధికారుల మీద, అందరి మీద కేసులు పెట్టి డబ్బు రికవర్ చేయాలి అర్జెంట్ గా. రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుద్ది, ఒక పక్క న్యాయం జరుగుద్ది. అలాగే లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఇతను వీళ్ళ గ్యాంగ్ చేసిన దుర్మార్గాలు, అరాచకం, హత్యలు, మానభంగాలు ఇవన్నీ బయట పెట్టాలండి. ఎవడో బయట తిరగడానికి ఉండదు. వాళ్ళు అదేచ్ఛకి ఈ పాములు అన్నట్లు బయట తిరగడం చాలా తప్పు. అతను ఢిల్లీ అని వెళ్తాడు, చంద్రమండలానికి కూడా అవకాశం ఉంటే వెళ్ళి చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి బరి తెగించున్నారు. అబద్ధాల ప్రచారం చేసే సాధనాలు ఉన్నాయి వాళ్ళ చేతిలో, మనుషులు ఉన్నారు. కాబట్టి ఢిల్లీలో చేస్తాడు. ఇప్పుడు అతను ఇంకొక ఆయన మీరు చెప్తున్నారు ఆయనే చేస్తాడు, మదన్ మోహన్. ఆయన చేస్తే అది బలంగా ఉండదు. సరే, ఇప్పుడు మదన్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు అంటే విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా. మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిపై ఏదైనా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? ఏమి తీసుకోడండి. ఎందుకు తీసుకుంటాడు? వాళ్ళు సమర్థిస్తారు, అలా చేస్తారు. క్వాలిఫికేషన్ వాళ్ళకి. ఇప్పుడు ప్యాంట్ టిప్ చూపించినా, లేకపోతే ఇలాంటి అనైతిక అసాంఘిక కార్యక్రమాలు చేసినా, బూతులు తిట్టినా, అది క్వాలిఫికేషన్. అయ్యి హత్యలు, మానభంగాలు చేసి ఎంత ఎక్కువ దొంగతనాలు చేస్తే అంత క్వాలిఫికేషన్. జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళే కావాలి. కాబట్టి అతను ఆ మదన్ అన్న ఆయన అక్కడ ధర్నా చేయడం, విజయసాయి రెడ్డిని పార్టీ నుంచి చర్య తీసుకోవాలని కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటూ చర్య. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వం చేతిలో 1,00,000 ఉన్నాయి ఇప్పుడు కేసులు వాళ్ళ మీద, తప్పులు. అవన్నీ ప్రభుత్వానికి ఎదురు ఏపీ సీఎంఓ దగ్గర చేయాలి అతను, ఢిల్లీలో కాదు. వీళ్ళ మీద అర్జెంట్ గా చర్యలు తీసుకోమంది. వీళ్ళందరూ దొంగల బ్యాచ్ కదండి. దండుపాళ్ళు బ్యాచ్ మీద ఇన్ని కేసులు ఉండి వీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు ఇంకా అర్థం అవట్లేదు. మెల్లమెల్లగా నిదానంగా చేయకూడదు. ఆలస్యం అమృతం విషయం. ఇలాంటి పాముల్ని ఇమీడియట్ గా బుట్టలో పెట్టాలి, అంటే జైల్లో పెట్టాలి. అప్పుడు దాకా వీళ్ళు ఊరికే జైల్లో పెడతామే కాదు, కేసులు పెట్టడమే కదా, అది రికవరీ చేయాలంతా. లేదంటే అన్ని వ్యవస్థల్ని ఆ డబ్బుతో కొనేసుకుంటారు, వీళ్ళు తప్పించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళ నుంచి బయట తిరుగుతున్నాడు. దానికి కారణం ఏంటి? మిమ్మల్ని నన్ను వదిలేస్తారా చెప్పండి మీరు? అంటే సామాన్యుడికి ఒకలాగాను, ఈ రాజకీయ నాయకులకు ఒకలాగా ఉందా వ్యవస్థ, చట్టం? దీని మీద ప్రశ్న రావాలి, దీని మీద చర్చ జరగాల. అదండి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.